మంచిది ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలని మనం చూద్దాం ప్రియులారా. నేను స్వతంత్రుడను కాన, నేను అపోస్తులుడను కాన, మన ప్రభువు అయిన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే: తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేపా వలెను విశ్వాసురాలైన భార్యను ఎంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయున? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు? మందను కాచి మందపాలు త్రాగని వాడేవాడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మరి పని చేసేటటువంటి వారిని గురించి, మరి కళ్ళము తొక్కే ఎద్దుకు మరి చిక్కము పెట్టవద్దు అన్నట్టుగా, అంటే దేవుని పనిలో ఉన్నటువంటి వారు ఆయా సందర్భంలో ఇచ్చినటువంటిది ప్రతిదీ కూడా మరి స్వీకరించడానికి దేవుని చిత్తం మాకు అర్హత లేదా, మాకు హక్కు లేదా అనేటటువంటి విషయాన్ని, మరి కొన్ని విషయాలను పౌలు గారు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయాన్ని మరి కొన్ని విషయాలను మనం చూద్దాం ప్రియులారా. 10వ అధ్యాయము మరి కొన్ని విషయాలను మనం చూద్దాం. మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకువగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదువత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మును గురించి కొందరు కొనుచున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠినము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కొన్నిసార్లు కొన్ని సందర్భంలో మరి అనేక విషయాలను ఇబ్బందులు పౌలు గారికి ఎదురైనటువంటి సందర్భంలో చాలా విషయాలను ఆయన మాట్లాడుతూ వచ్చాడు. 13వ వచనం చూస్తే, మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలం వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. పౌలు మిషనరీ, ఆయన ప్రయాణం నిమిత్తం ఆసక్తి కలిగి ఉండుట గురించి ఈ పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు బాహ్యమైన అలంకరణ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేశాడు. అలాగనే క్రీస్తుకు మాదిరిగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. క్రీస్తు యొక్క శాంత గుణాన్ని ఆయన పొందుకొని ముందుకు కొనసాగినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అలాగనే ధీరులైన వారు కొందరున్నారనేటటువంటి విషయాన్ని గుర్తు చేశాడు. అపోస్తలుల ఆత్మీయ ఆయుధములు ఏమిటి అనంటే, నిరీక్షణ, సహనాన్ని కలిగి ఉండి, ప్రేమ కలిగి ఉండి, మృదువత్వాన్ని కలిగి ఉండి ముందుకు కొనసాగినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. 15వ అధ్యాయము 8వ వచనాన్ని ఆలోచన చేద్దాం. 15:8 అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున నాకును కనబడేది. 5 ఆయన కేపాకును తర్వాత 12 కనబడాను. అటుపిమట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడాను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులందరికీ కనబడాను. అందరికీ కడపట ఆ కాలమందు
పుట్టినట్టున్న నాకును కనబడెను. మరి యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు పునరుత్థానం ఆధారముగా మనం లేపబడుట ముఖ్యమైనదని పౌలు వక్కాణించిస్తున్నాడు. క్రీస్తు ప్రథమ ఫలముగా పునరుత్థానం గురించినటువంటి పద్ధతులను, ఆయన కనపడినటువంటి విధానమును మరి ఇక్కడ మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంటున్నాయి. ఇక్కడ మరి 3వ వచనం 4వ వచనం చూసినప్పుడు, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేపబడిన తర్వాత ఆయన అనేకులకు కనబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనేకులకు కనబడినట్టుగా. మరి ఆ కనబడినటువంటి విషయాల్లో పౌలు గారు నాకును కనబడాడు కడపటివాడిగా అని చెప్పి ఆయన గుర్తు చేసి ఉంటున్నాడు. నాకు కూడా కనిపించాడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి సెలవిచ్చి ఉంటున్నాడు. ఈ మాటల్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామనంటే, అనేకమైనటువంటి స్వార్థ పత్రికల్లో ఉన్నటువంటి గొప్ప విషయాలను పౌలు గారు ఏ విధంగా అయితే ఖచ్చితంగా చెప్తూ వచ్చారో, మరి వాటి విషయంలో క్రీస్తు బోధను విడిచి మనం తిరగకుండా క్రీస్తు బోధలో ముందుకు కొనసాగడానికి దేవుని చిత్తమై ఉంటున్నదనేటటువంటిది మనం ఆలోచించాల్సిందిగా ప్రభునామమున మనవి. అలాగునే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం ప్రియులారా. మొదటి నుంచి కొన్ని వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసి మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనక వారు అతన్ని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానము లేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అనానియా అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అనానియా అని అతనిని పిలువగా, అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు, నీవు లేచి నిదనపడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సు వాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను నొక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకులు వలన ఇంటిని, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభు, నీవెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. అనానియా వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో
నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులలో కూడా కొన్ని దినములుండెను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, సౌలుగా ఉన్నటువంటి పౌలు గారు చేస్తున్నటువంటి పని ఏమిటి అని అంటే క్రైస్తవులను హింసించడానికి తన బాధ్యత అయి ఉంటున్నది. అటు తర్వాత అననీయ గారు ఏమంటున్నారని అంటే, ఆయన గురించి నేను విన్నాను ప్రభువా, ఆయన ప్రార్థించేటటువంటి వారిని, క్రైస్తవులైనటువంటి వారిని తాను బంధించేటటువంటి అధికారాన్ని పొందుకొని ఉన్నాడని చెప్పి నేను విన్నాను. మరి ఇక్కడ కూడా అలాంటి ఉద్దేశం అతన్ని కలిగి ఉంటాడేమో అని చెప్పి తనకున్నటువంటి జరుగుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, నేను ఏర్పరచుకున్న సాధనమై ఉంటున్నాను. వెంటనే అననీయ గారు వెళ్ళారు. ప్రభువు నీతో మాట్లాడినటువంటి విషయాన్ని బట్టి నేను నీ దగ్గరికి వచ్చి ఉంటున్నాను సహోదరుడా అని చెప్పి వెంటనే ఆయనను ప్రేమతో పలకరించడానికి, తల మీద చేయి పెట్టి ప్రార్థించడానికి, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, అధికారాన్ని తాను ఉపయోగించుకోవడానికి దేవుడు అననీయను పంపించి ఉంటున్నాడు. ఆ తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్నాడు. మరి ఆ తర్వాత జరిగినటువంటి ఈ పత్రికలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే గొప్ప ప్రయాణము, గొప్ప పరిచర్య, క్రీస్తుని గురించి ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్న సాధనమై ముందుకు కొనసాగినటువంటి వ్యక్తి ఎవరు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు. సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని పౌలుగా మార్చుకున్నటువంటి క్రీస్తు బోధ ఎంత గొప్పగా ఆయన మలిచి ఉంటున్నాడో, నడిచి ఉంటున్నాడో, శ్రమలు అనుభవించి ఉంటున్నాడో. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని చెప్పినటువంటి వ్యక్తి, క్రీస్తుని గురించి ప్రకటించినటువంటి వారిని హింసించేటటువంటి వ్యక్తి నుంచి క్రీస్తు గొప్పవాడు అని చెప్పే స్థానానికి దేవుడు ఆయనను వాడబడేటటువంటి సాధనముగా మలుచుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నన్ను కూడా మన జీవితంలో కూడా ఎన్నో పనికిరానటువంటి స్థితిలో, అల్పమైనటువంటి స్థితిలో, అనారోగ్యకరమైనటువంటి స్థితిలో, దేవుని ఎరగనటువంటి స్థితిలో, దేవునికి దూరంగా ఉన్నటువంటి స్థితిలో, దేవుని పరిచర్యకు, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే కూడా సిగ్గుపడినటువంటి సందర్భాన్ని నుంచి దేవుని పరిచర్యలో, దేవుని పనిముట్టుగా వాడబడడానికి నన్ను మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి దానికి కావలసినటువంటి అన్నీ సమకూర్చి ఉంటున్నాడు దేవుడు అని అంటే అందులో దేవుని యొక్క గొప్పతనము ఉంది. అందులో మన గొప్పతనము ఏమాత్రం లేదు. ఎందుకు ఈ మాటలు మనం చెప్పుకుంటున్నాం? ఆకాశాన్ని ఆయనే సృజించాడు, భూమిని ఆయనే సృజించాడు, అన్నీ తన మాట చొప్పున సృజించాడు. మనల్ని మాత్రం తన చేతితో నిర్మించాడు, తన జీవవాయువును ఊదాడు. అన్నీ ఆయన చేసినవి అయి ఉన్నప్పటికీ అందులో మన పాత్ర ఏమైనా ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకొని, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏ విధంగా అయితే మనకు మాదిరిని చూపించారో ముందుకు కొనసాగారు. పూర్వం ఎలా ఉన్నామనేటటువంటి విషయాన్ని మనము క్షమాపణ కోరుకొని పాప విమోచన పొందుకున్న తర్వాత, పశ్చాత్తాపం పొందిన తర్వాత, పౌలు గారు బాప్తిసం పొందిన తర్వాత ఎక్కడ కూడా యేసు ప్రభు వారి గురించి తప్పుడు ఆలోచన కానీ, క్రైస్తవుల మీద తప్పుడు విధానం కానీ, ఎవరి మీద కాటిన హృదయాన్ని కానీ, ఎవరి మీద ఆటంకపరిచేటటువంటి విషయాలను కానీ మనం చూడలేదు ప్రియులారా. ఆ తర్వాత అనేకులు ఆయనను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు, కొన్నిసార్లు సనుక్కోవడము, గునుక్కోవడము, వ్యతిరేకించడము, తిరస్కరించడము, ఆయా సందర్భంలో చాలా ఇబ్బందులకు గురి అయి ఉన్నప్పటికీ కూడా క్రీస్తు సువార్త నిమిత్తం శ్రమపడ్డాడు, క్రీస్తులో పాలిభాగస్థుడయ్యాడు. చూడండి ప్రియమైనటువంటి వారలారా, దేవుని ప్రణాళిక మనందరి మీద ఉంది కాబట్టి ఆయన చిత్తాన్ని మనం కొనసాగించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం.
సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. పౌలు గారి పరిచర్యను మేము జ్ఞాపకం చేసుకుంటూ, నాయన సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని పౌలుగా మీరు మార్చుకొని ముందుకు కొనసాగించినందుకు వందనాలు. అనేకులను నేటి కాలంలో మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారినందరినీ, మీకు దూరంగా ఉన్నటువంటి వారినందరినీ మీ పనిలో మీరు ఫుల్ఫిల్ చేసుకున్నందుకు మీకు వందనాలు. ఇంకా ఎంతమంది అయితే నాయన మీ పరిచర్యకు ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు, మీ పరిచర్యను నిష్ఠూరం చేసేటటువంటి వారు ఉన్నారు, పరిచర్యకు వెళ్ళే వారిని ఇబ్బంది పెట్టేటటువంటి వారిగా ఉంటున్నారో, సౌలుగా ఉండేటటువంటి వారు ఎంతమంది అయితే ఉంటున్నారో వారినందరినీ నాయన మీరు పౌలుగా మార్చుతారని నిశ్చయంగా నమ్ముతూ, వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులను నాయన మీరు దీవించి ఆశీర్వదించి మీ చిత్తము మా అందరి పట్ల నెరవేర్చమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు నామమున వందనాలు.